హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిట్ 3 సినిమా మొత్తానికి 100 కోట్లనైతే దాటిందనే చెప్పాలి కలెక్షన్స్లో. సో హిట్ 3 100 కోట్లు ఎలా కొట్టిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హిట్ 3 సినిమా 100 కోట్లు కొట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన న్యాచురల్ స్టార్ నాని గారు అనమాట. ఎందుకంటే ఆడియన్స్ని చాలా బాగా పుల్ చేశారనమాట సినిమాకి. అండ్ ఎందుకంటే నాని గారి సినిమాలు అంటే ఖచ్చితంగా జనాలు అయితే థియేటర్స్కి వచ్చేస్తారు. సో అదొక మెయిన్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే సినిమా కాన్సెప్ట్ అనమాట. అండ్ ఈ మధ్యకాలంలో వైలెన్స్ని బాగా ఇష్టపడుతున్నారు కదా జనాలు. సో ఆ వైలెన్స్ని ఎంచుకున్నారనమాట నాని గారు. సో ఇది కూడా ఒక రీజన్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి మెయిన్ పబ్లిక్ టాక్ అనమాట. పబ్లిక్ టాక్లో చాలా వరకు పాజిటివ్ టాక్ అనేది వచ్చిందనమాట. అండ్ సినిమా అయితే చాలా బాగుందని చెప్పారు చాలా చోట్ల. సో అది కూడా ఒక మెయిన్ రీజన్ అనే చెప్పాలి 100 కోట్లు కలెక్ట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం సినిమా బాగుందని చెప్తే ఎక్కువ మంది వస్తారు కదా జనాలు. సో అలా జనాలు కూడా చాలా బాగా వచ్చి చాలా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టిందనమాట. అండ్ సినిమాలో కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించినా కూడా ఆ తర్వాత ఇక చాగంటి గారి ప్రవచనాలతో నాని గారిని బాగా లేపుతారనమాట. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో అన్నిటికంటే హైలైట్ ఆ క్లైమాక్స్ 30 మినిట్స్ అనమాట. నట బీభత్సం, నట భయానకం. ఇలా ఎంత చెప్పినా తక్కువే నాని గారి యాక్టింగ్ గురించి. నిజంగా చాలా 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 బాగా చేశారు నాని గారు క్లైమాక్స్లో మాత్రం. అండ్ ఆ బీజిఎంకి చాలా మంచి ఊపు వచ్చిద్ది అనమాట. అండ్ ఫైటింగ్ ఆ నరకటం మాత్రం నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్లో కొన్ని కొన్ని డైలాగ్స్ చాలా బాగా అనిపిస్తాయి అనమాట. అవి ఏంటంటే అర్జున్ సర్కార్ ఈజ్ నాట్ అవుట్ అని చెప్పి అని అంటారు కదా నాని గారు. సో ఆ డైలాగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా సినిమాకి చాలా మంచి టాక్ వచ్చింది. అండ్ రేటింగ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ హౌస్ఫుల్స్ కూడా కొన్ని చోట్ల నడుస్తున్నాయి. బట్ ఇప్పుడు ఫైనల్గా ఈ సినిమా నాకు తెలిసి అయితే ఒక 250 కోట్లు కానీ 200 కోట్లు కానీ కలెక్ట్ చేయొచ్చు. సో అదనమాట. అండ్ ఫైనల్లీ నాని గారు అయితే హిట్ కొట్టినట్టే ఇంకా. సో ఇక నెక్స్ట్ ప్యారడైజ్ సినిమా ఎలా ఉండబోతుందో దాని గురించి కూడా మాట్లాడుకుందాము. సో థ్యాంక్ యూ.